అలా ఆడాలి. రైట్ రా, బాగాడు. నేను బాలేరా. మమ్మీ ఆకలేస్తుంది. ఏంటి మేడం వీడు వచ్చినప్పటి నుంచి తింటూనే ఉన్నాడు. వీడి కడుపులో ఉంది జీర్ణ సంచా బియ్యం సంచా. సర్లేండి, ఈ రోజు ప్రాక్టీస్ అయిపోయింది, వెళ్ళండి. రేపు వచ్చేప్పుడు రే బ్యాటీరా, రేపు వచ్చేప్పుడు యూనిఫామ్ తో రమ్మానండి. హలో సార్, నేను రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాను. నేను ఏజెంట్ మాట్లాడుతాను, చెప్పమ్మా. ప్లాట్స్ ఉన్నాయి, తీసుకుంటారా? నా దగ్గర పాలసీలు ఉన్నాయి, తీసుకుంటావా? ప్లాట్ కి పాలసీ? పాలసీయే అంటే అదే అమ్మా. ఇప్పుడు మీ ప్లాట్లు తీసుకున్న వాళ్ళు ఎన్ని రోజులు బతుకుంటారు? ఒకవేళ తీసుకున్న వాళ్ళు వెంటనే పోయారనుకో, వెంటనే పోగానే డబ్బులు వచ్చేస్తాయి. ఇటు ప్లాట్ అమ్ములు పోయినట్టు ఉంటుంది, వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు ఉంటుంది. ఏమంటావు? అలా మేము పాలసీలు చెయ్యం సార్. అలా చేయనప్పుడు ఎందుకు ఫోన్ చేసా? పాలసీలు తీసుకోవడానికి డబ్బులు లేవు కానీ ప్లాట్లు కొనాలంట. నీకెందుకు లేట్ అయింది? చెప్తాలే పదా. ఎక్కు. హైదరాబాద్ వెళ్ళి క్రికెట్ ప్రాక్టీస్ ఏదో చేసుకోవచ్చుగా. లేదురా, ఈ యానంలోనే ముఖ్యమైన పని ఉంటుంది. ఏం పను? చెప్తా. ఇప్పుడు చెప్పచ్చుగా. చెప్తా అని చెప్పా కదరా. ఆపరా ఆపరా. పాపం దేనికిరా? అలా చెప్పు. ఏంటి ఇక్కడ బండి ఆపుతున్నారు? ఇక్కడ పాస్ పోస్తే కాలనీ వాళ్ళు పట్టుకుంటారు. అయ్యో వద్దమ్మా, మాది మేము పట్టుకుంటాం. ఎక్కడ దొరికారా బాబు? ఈసారి హైదరాబాద్ కరెక్ట్ టైం లోడ్ పంపకపోతే ఒక్కొక్క నా కొడుక్కి పగిలిపోతాయి. ఎవడు రైడు? అదే అన్న, చేపల వ్యాపారి కృష్ణ. చేపలు అమ్మిండు, ట్యాక్స్ కట్టమంటే రూపాయి మాట్లాడుతున్నా. వీడు ఎదురు మాట్లాడిన వీడు. ఎందుకురా ఇలా చేసావు? మా అన్న సంగతి తెలుసుగా. పోయావు నా కొడక్క. అన్న వీడే అన్న, ట్యాక్స్ కట్టమంటే కట్టని ఎదురు మాట్లాడుతున్నా. ట్యాక్స్ కట్టమంటే కట్టినట బతకాలం లేదా? అసలు నీకెందుకు ట్యాక్స్ కట్టాలి? మా కష్టాన్ని లాక్కుంటే దేవుడు క్షమించడు, ఏదో ఒక రోజు శిక్ష వేస్తాడు. దేవుడా, ఇక్కడ దేవుడు కొట్టే టెంకాయ రేట్ కూడా నేనే ఫిక్స్ చేయాలి. దేవుడికి వచ్చే కానుకలన్నీ కూడా నా ఇంటికే రావాలి. ఇక్కడ దేవుడు కూడా నా కనుసన్నల్లోనే ఉంటాడు. నువ్వు చాలా మంచోడు కదా, దేవుడు నీకు అన్ని మంచిగా చేస్తాడు కదా. ఇప్పుడు నేను నిన్ను చంపితే ఏ దేవుడు వచ్చి కాపాడుతాడో చూస్తాను. రేయ్ బసవా అన్న, నన్ను వదిలేసి వచ్చేస్తే రాలేని అనుకున్నావు నువ్వు? నువ్వేంట్రా ఇక్కడ? ఏంటో గెటప్? బయట కరోనా ఎక్కుద్ది కదా బావా, కరోనా వచ్చి ఇక్కడ పోతానని ఈ గెటప్ వేసుకున్నా. కరోనా లేదు గిరోనా లేదు కదా. నువ్వు అలాగే అనుకోరా, నీకు కరోనా రావాలి, నువ్వు పోవాలి, అప్పుడు యానంకి నేనే కింగ్. ఈ నీ కరోనాతో లేపోయి దేవుడా. ఆ పిడక మొహం వేసుకొని చూసి నవ్వించాలి కానీ వీళ్ళ డిఎస్పీ హర్ష గారు ఫోన్ చేయి. అలాగే.